అయితే 242 మంది చనిపోయినారని అహ్మదాబాద్ సిపి అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. అనౌన్స్ చేసిన 5-10 నిమిషాల్లో ఒక వ్యక్తి ఇంకా ఉన్నారు, ఇప్పుడే సమాచారం వచ్చిందని మళ్ళీ ఆ ఒక్క వ్యక్తి పేరు చెప్పినారు. ఆ ఒక్క వ్యక్తి పేరు మృత్యుంజయుడు రమేష్ బిశ్వాస్ కుమార్. అతని వయస్సు 40 సంవత్సరాలు. అతను బ్రిటిషర్గా అంటే బ్రిటిష్ పౌరసత్వం కలిగిన వారుగా చెప్తున్నారు. అయితే ఇండియన్ ఆరిజిన్ అయినప్పటికీ ఆ రమేష్ బిశ్వాస్ అనేది నార్త్లో ఎక్కువ రమేష్ బిశ్వాస్ ఇలాంటి పేర్లు ఉంటాయి. అయితే ఇండియన్ ఆరిజిన్ ఉన్నప్పటికీ కానీ బ్రిటిష్ పౌరసత్వం కలవాడుగా, అదేవిధంగా తరచూ గుజరాత్ అదేవిధంగా వివిధ ప్రాంతాలకి తరచూ ఫ్లై చేస్తున్నట్టుగా కొందరు అక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే 11A సీట్లో కూర్చున్న బిశ్వాస్ రమేష్ కుమార్ ఎలా బతికినారు, ఎలా మృత్యుంజయుడిగా ఉన్నారనేది దేశమంతా కూడా ఇవాళ చర్చించుకుంటుంది. 240 దానిలో ఉన్న 230 మంది ప్రయాణికులు, 12 మంది ఎయిర్ క్రూ, వీళ్ళందరిలో 242 మంది చనిపోయారని అహ్మదాబాద్ సిపి అనౌన్స్ చేసిన కొద్ది నిమిషాల్లోనే రమేష్ బిశ్వాస్ కుమార్ బతికి ఉన్నాడు, అతను ఒక్కడు సాక్షిగా ఉన్నాడు, ఎలా బయటపడ్డారనేది మేము ఆరా తీస్తున్నామని చెప్పడంతో దేశమంతా కూడా హూ ఈజ్ బిశ్వాస్ రమేష్ కుమార్ అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా సీట్ మ్యాపింగ్ అంతా చూస్తున్నాం. ఎయిర్ బస్ ఇది ఎయిర్ బస్ 321 A321 బోయింగ్ 747-400 ఎంత డీటెయిల్స్ అంతా చూస్తున్నాం. అయితే మనం ఒక్కసారి ఫ్లైట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కనుక చూసినట్టయితే 1, 2, 3 ఈ 3 రోలు ABDF ఇవన్నీ కూడా బిజినెస్ క్లాస్గా చెప్తున్నారు. ఇవన్నీ 1, 2, 3 ఇవి బిజినెస్ క్లాస్. ఆ తర్వాత వెంటనే ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ తర్వాత 11A సీట్ అనేది రమేష్ బిశ్వాస్ కుమార్ కూర్చున్న విండో సీట్. ఇది అంటే అతను బయటపడడానికి మా ప్రధాన కారణాలు విండో సీట్ కావడం ఒకటి, తర్వాత దాని వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఉంది. అదేవిధంగా ఫ్లైట్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అది కొంచెం సమస్ఫూర్తిగా వ్యవహరించాడా, చాకచక్యంగా వ్యవహరించాడా, అంటే ప్రమాదాన్ని తను ముందే పసిగట్టాడా, మొత్తానికైతే ఎలాగోలా కొంత బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆయన బయటపడ్డాడు, బతికినాడు. సో అంటే ఎందుకు అంటే ఇంతమందిలో అతను ఎలా తప్పించుకున్నారనేది పెద్ద ఎత్తున క్యూరియాసిటీ చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపు 256 కెపాసిటీ గల ఫ్లైట్ అది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, తర్వాత విండో ఎగ్జిట్ ఉంది, ఆ తర్వాత బిజినెస్ క్లాస్ వెంట కొంత గ్యాప్ కూడా ఉంది. కాబట్టి కొంత సమయస్ఫూర్తి, అదేవిధంగా అతనికి లక్కీగా ఒక రకంగా అదృష్టం అని కూడా చెప్పాలి. అదృష్టం ఉంది, సమయస్ఫూర్తిగా వ్యవహరించారు, చాకచక్యంగా వ్యవహరించారు. సో మొత్తానికైతే అతను దూకినాడా లేకుంటే ఎలా అన్నది కొంత అఫీషియల్స్ ఇంకా కొంత ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. బయటపడే మరుక్షణమే అతను సాఫీగా సాదాగా సీదాగా నడుచుకుంటూ ఆసుపత్రి వైపు అతన్ని తీసుకెళ్లారు.